నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మోందా తుఫాన్ని టీమ్ స్పిరిట్ తో సమర్థవంతంగా ఎదుర్కొన్నామన్న సీఎం చంద్రబాబు. ఇకపైన ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని చంద్రబాబు పిలుపు. ఈ సైక్లోన్ అనుభవాన్ని మున్ముందు విపత్తుల కార్యాచరణ కోసం మాన్యువల్ గా రూపొందిద్దామన్న సీఎం. పెద్దపట్నంలో నివాసముంటున్న యానాది కుటుంబాలను దత్తత తీసుకున్న మంత్రి కొల్లు రవీంద్ర. ప్రభుత్వం ప్రకటించిన P4 కార్యక్రమం కింద దత్తత తీసుకున్నట్లు ప్రకటించిన కొల్లు రవీంద్ర. యానాది కుటుంబాలకు తక్షణమే ఆధార్, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని అధికారులను ఆదేశించిన మంత్రి. ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామి వాళ్ల దేవస్థానంలో ప్రారంభమైన మండల మాలధారణ నవంబర్ 1 నుంచి నవంబర్ 5వ తేదీ వరకు మాలధారణలు జరగనున్నాయన్న వైదిక కమిటీ సభ్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ. డిసెంబర్ 15వ తేదీన భవానీ దీక్ష విరమణలు పూర్తవుతాయని వెల్లడి. విజయవాడలో రెచ్చిపోతున్న ప్రైవేట్ హాస్పిటల్స్ మాఫియా మరొకసారి తెరపైకి వచ్చిన విజయవాడ స్వర హాస్పిటల్. వైద్యం వికటించడంతో విద్యార్థి మృతి. హాస్పిటల్ ఎదుట ఆందోళనకి దిగిన మృతుని బంధువర్గం. మోందా తుఫాన్ని టీమ్ స్పిరిట్ తో సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, ఇకపైన ఇదే స్ఫూర్తి కొనసాగించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ సైక్లోన్ అనుభవాన్ని మున్ముందు విపత్తుల కార్యాచరణ కోసం మాన్యువల్ గా రూపొందిద్దామని అన్నారు. సాంకేతికతను ఉపయోగించి ప్రమాద శాతాన్ని తగ్గించగలిగామని సీఎం పేర్కొన్నారు. మోందా తుఫాన్ని టీమ్ స్పిరిట్ తో సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, ఇకపైన ఇదే స్ఫూర్తి కొనసాగించాలని సైక్లోన్ మోందా ఫైటర్ల అభినందన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. శనివారం క్యాంపు కార్యాలయంలో మోందా తుఫాన్ సమయంలో విశేష ప్రతిభ కనపరిచిన 137 మందికి మెమంటోలు, సర్టిఫికెట్లను సీఎం అందజేశారు. ప్రతి సంక్షోభం మనకు ఒక అవకాశం. ఈసారి తుఫాన్ నష్టాన్ని తగ్గించగలిగిన రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి, ప్రజలందరికీ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను అని సీఎం తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం, ప్రజా ప్రతినిధుల సమన్వయంతో అద్భుతంగా పనిచేశారని కితాబిచ్చారు. ఈ సైక్లోన్ అనుభవాన్ని మున్ముందు విపత్తుల కార్యాచరణ కోసం మాన్యువల్ గా రూపొందిద్దామని అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందరినీ సమన్వయం పరుచుకుంటూ ముందుకు వెళ్తుందని, దానికి ఫలితంగానే మోందా తుఫాన్ నష్టాన్ని తగ్గించగలిగామని ముఖ్యమంత్రి అన్నారు. లేకపోతే క్యాటిల్ మొత్తానికి పశువులు తీసుకొచ్చి క్యాంపులు పెట్టాం. అప్పుడు అక్కడ గడ్డి లేకపోతే ఇక్కడి నుంచి వ్యాగన్స్లో గడ్డి తీసుకెళ్ళాం. అలాంటి సందర్భాలు ఎప్పుడూ నాకు జ్ఞాపకం ఉంటాయి. అదే సమయంలో ఆ ప్రాంతంలో మీరు ఒకసారి చూస్తే ఇంకుడు గుంతలు తవ్విస్తే ఎగతాళి చేశారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ అక్కడి నుంచి దీనికి ప్రారంభించి ఈరోజు మీరు చూస్తే రాయలసీమని కరువు లేకుండా వీలైనంత వరకు ఆదుకోగలుగుతున్నాం. 2 ప్రధాన సమస్యలు ఏంటంటే, ఒకటి డ్రౌట్ ప్రూఫ్ స్టేట్గా తయారు చేసుకోవడం. 2 తుఫాన్లు ఇండియాలో ఎప్పుడు కూడా ఈస్ట్ కోస్ట్లో వస్తూ ఉంటాయి ఎక్కువగా. వెస్ట్ కోస్ట్ ఈజ్ మోర్ సేఫ్. ఈస్ట్ కోస్ట్ ఎప్పుడు వల్నరబుల్. ఈస్ట్ కోస్ట్లో మనకు ఒక డిసడ్వాంటేజ్ ఉంది. మన దగ్గర కొంచెం మనం కానీ పక్కనుండే ఒరిస్సా కానీ ఈ 2 రాష్ట్రాల నుంచి ఎక్కువ సైక్లోన్ వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. దాన్ని మాస్టరైజ్ చేయడం కోసం చాలాసార్లు ప్రయత్నం చేశాం. ఈసారి మనం చేసిన ఎక్సర్సైజ్ చూస్తే పర్ఫెక్ట్గా ఏదైతే డేటా లేక్ ఒకటి తయారు చేస్తున్నాం, అవేర్ ఒకటి పెట్టి రియల్ టైం డేటా కలెక్ట్ చేస్తున్నాం. మూడోది, ఈ 2 ఇంటిగ్రేట్ చేయడం కోసం AI మాడ్యూల్స్ కూడా తయారు చేసి ముందుకు పోవాలనుకుంటున్నాం. ఇటీవల కాలంలో మీరు చూస్తే ఎప్పుడు కూడా నేను ప్రయోగాలు చేస్తూ ఉంటాను. వచ్చిన తర్వాత అనేక విధాలుగా ప్రయత్నాలు చేసి సమర్థవంతంగా ఎదుర్కొనే సందర్భాలు చాలా ఉన్నాయి. ఉదాహరణ, ఒక హరికేన్ 96-97లో హరికేన్ వచ్చింది. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి మొత్తం అతలాకుతలం అయిపోయింది. ఆ రోజు మీరు చూస్తే డెవాస్టేషన్ ఒక 6-7 రోజుల్లో మ్యాక్సిమం 10 డేస్లో నార్మల్సీ తీసుకురాగలిగాం. టోటల్ సెక్రటరియేట్ హైదరాబాద్ నుంచి ఆ రోజు రాజమండ్రిలో పెట్టి MRO RDO ఆఫీస్లో పెట్టి ఆడనే ఉన్నాం. వరప్రసాద్ లాంటి ఆఫీసర్స్ అప్పుడు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా తరలించాం. మండలానికి ఒకరిని పెట్టాం సెక్రటరీస్ని. దాంతో నార్మల్సీ వచ్చింది, పర్ఫెక్షన్ వచ్చింది.
ఈసారి ఆర్టీజీఎస్లో ఒక చిన్న ప్రయోగం. పెద్దపట్నంలో నివాసం ఉంటున్న యానాది కుటుంబాలని ప్రభుత్వం ప్రకటించిన P4 కార్యక్రమం కింద దత్తత తీసుకుంటున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. పెన్షన్ల పంపిణీ కోసం వచ్చిన మంత్రి యానాది కుటుంబాల స్థితిగతులను చూసి చలించిపోయారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినా ఇంకా తిండికి బట్టకు నిలువ నీడ కోసం ప్రజలు కష్టాలు పడటం బాధాకరమని అన్నారు. ఆ కుటుంబాల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. సరైన గుర్తింపు కార్డులు లేకపోవడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అందటం లేదని చెప్పడంతో తక్షణమే ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇప్పించాలని, ఇళ్ల స్థలాలు కేటాయించాలని అధికారుల్ని ఆదేశించారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో పేదరికం లేనటువంటి సమాజాన్ని నిర్మాణం చేసుకోవాలి. దానికి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవాలి. దానికి ఎవరైతే అట్టడుగు వర్గాలుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా పైకి తీసుకురావడానికి ఒక ప్రణాళికతో ముందుకెళ్లాలని గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిపివ్వడం, దానిలో భాగంగా P4 పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రజలను కూడా దీంట్లో భాగస్వాములు చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిపించారు. దానిలో భాగంగానే బందరం మండలం పెదపట్నం గ్రామంలో ఎవరైతే ఎస్టీ సోదరులు ఉన్నారో చాలా అట్టడుగుగా ఉన్నటువంటి వీళ్ళని P4 కింద కొల్లు ఫౌండేషన్ ఈరోజు దత్తత తీసుకుంటున్నాం. వాళ్ళకి కావాల్సినటువంటి అన్నీ కూడా సదుపాయాలను ఏర్పాటు చేయడానికి ఒక ప్రణాళికాబద్ధంగా ఇలాంటి కుటుంబాలని ఇంకా కాన్స్టిట్యున్సీలో ఏమైనా కూడా చూసుకుని వాళ్ళందరినీ కూడా రాబోయే కాలంలో వాళ్ళ ఉన్నతి కోసం, వాళ్ళు విద్యాపరంగా వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళకి చక్కటి మౌలిక వసతులు కల్పించే దానికోసం ఈ ఫౌండేషన్ వర్క్ చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలా ఎవరో ఒకరిని దత్తత తీసుకుని వాళ్ళ ఉన్నతి కోసం సహాయపడాలని. ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానంలో నేటి మండల మాలధారణలు ప్రారంభమయ్యాయి. దీంతో భవానీమాత దీక్ష కోసం భక్తులు భారీగా ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. గణపతి పూజ అనంతరం దీక్ష ధారణలు ప్రారంభించిన స్థానాచార్యులు, అర్చక స్వాముల పర్యవేక్షణలో భవానీమాల ధారణలు ప్రారంభమయ్యాయి. నవంబర్ 1 నుంచి నవంబర్ 5 వరకు 5 రోజుల పాటు జరగనున్న మాల ధారణలు జరుగుతున్నాయని అర్చక స్వాములు వెల్లడించారు. నవంబర్ 5వ తేదీతో దీక్ష ధారణలు సమాప్తి అవుతాయని, నవంబర్ 21 నుంచి అర్ధమండల దీక్ష ప్రారంభమవుతుందని తెలియజేశారు. డిసెంబర్ 4వ తేదీ కలసజ్యోతి ఉత్సవం ఉంటుందని, డిసెంబర్ 15వ తేదీన భవానీ దీక్ష విరమణలు పూర్తవుతాయని వెల్లడించారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ చైర్మన్ బొర్ర రాధాకృష్ణ వెల్లడించారు. విజయవాడలో ప్రైవేట్ హాస్పిటల్స్ మాఫియా రెచ్చిపోతుంది. కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రజల ప్రాణాలు అంటే లెక్కలేనితనంగా వ్యవహరిస్తున్నాయి. అయితే విజయవాడ స్వరా హాస్పిటల్ నిత్యం ఏదో ఒక వివాదాలతో ఉంటూ మరలా తెరపైకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే, విజయవాడ జక్కంపూడి కాలనీలో నివాసం ఉంటూ డిగ్రీ చదువుతున్న విద్యార్థి 2 రోజుల క్రితం కడుపు నొప్పితో స్వరా ఆసుపత్రిలో చేరగా డాక్టర్లు ఆపరేషన్ చేసి అంతా బానే ఉందని చెప్పడం జరిగింది. అంతా బాగానే ఉందనుకున్న సమయంలో నిన్న రాత్రి పేషెంట్ తాలూకా బంధువులకి, పేషెంట్కి ప్రాణాపాయం ఉందని చెప్పి డాక్టర్లు చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థి మరణించడంతో రోగి తాలూకా బంధువులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం స్వరా ఆసుపత్రి ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మృతుడి బంధువులు ఆందోళనకి దిగారు. ఇటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ మాఫియాను అడ్డుకునే నాథులు లేరా అని సామాన్య ప్రజానీకం సైతం విలపిస్తోంది. అండి పేషెంట్కి మ్యాన్మావన్ అవుతాడండి. 18వ తారీఖు స్టమక్ పెయిన్ అని వస్తే నైటు ఇక్కడ తీసుకొని జాయిన్ చేశాను సార్. జాయిన్ చేస్తేనేమో 19వ తారీఖు మార్నింగ్ స్కానింగ్ చేయాలని చెప్పి ఫస్ట్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేశారు సార్. అందులో ఏం తెలియలేదని చెప్పి ఈ సిటీ స్కాన్ చేశారండి. సిటీ స్కాన్లో ఈ పొట్టలో ఇన్ఫెక్షన్ ఉంది, ఒక పేగు కొంచెం ప్రాబ్లం ఉందమ్మా, హోల్ పడి అది సర్జరీ చేయాలని చెప్పారు సార్. చెప్తేనేమో ఆదివారం ఆ రోజే 19వ తారీఖు 4 గంటలకు సర్జరీ అని చెప్పి చేశారండి. సర్జరీ అని చెప్పి సర్జరీ చేశారు సార్.
చేసిన తర్వాత ఆ 2 రోజులు బాగానే ఉన్నాడండి. 3వ రోజు నుంచి ఈ స్టిచ్చెస్ వేస్తారు కదండి, అక్కడి నుంచి ఇన్ఫెక్షన్ వస్తుంది, ప్యాకెట్లు వస్తుంది. సార్ ఇదేంటి సార్ ఇలా ఉంది పొజిషన్ అని మేము అడుగుతుంటే అసలు ఆ డాక్టర్ గారు కానీ స్టాఫ్ కానీ సరైన సమాధానం ఎప్పుడు చెప్పేవాళ్ళు కాదండి. మేము మా పెద్దోళ్ళు వేరే వాళ్ళు ఉంటే వాళ్ళ చేత ఇలా మాకు సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదని మాట్లాడిస్తే అప్పుడు ఏది ఆపరేషన్ ఫెయిల్ అయింది అని చెప్పి నేను మన 30 మార్నింగు ఈ స్టిచ్చెస్ మొత్తం తీసేసి మాకు ఇన్ఫార్మ్ చేయకుండా స్టిచ్చెస్ తీసేసి సెకండ్ టైం చేయడానికి ప్రిపేర్ అయిపోయారండి. వాళ్ళే ప్రిపేర్ అయిపోయి మాకు ఏది ఏంటంటే స్టిచ్చెస్ తీసేసారు ఏంటంటే అప్పుడు మాకు ఇలా సెకండ్ టైం చేయాల్సి వస్తుందమ్మా, ఫస్ట్ ఆపరేషన్ ఫెయిల్ అయింది, మీరు డబ్బులేం కట్టొద్దు, మీకు మెడిసిన్ కానీ ఏదైనా మేమే చూసుకుంటాం, మీరు అసలు ఎవరితో అనొద్దు, మామూలుగా ఇలా మెడిసిన్ కానీ ఏదైనా మేమే ఇప్పిస్తామని చెప్పని సెకండ్ టైం చేశారు సార్. చేసిన నా పేరు దుర్గా అండి. బాబుని కడుపులో నొప్పి వస్తుందని ఆదివారం నాడు తెల్లజాను తీసుకొచ్చారు, శనివారం నైట్ తెల్లజాను తీసుకొస్తే హాస్పిటల్లో జాయిన్ చేసి వెంటనే స్కానింగ్ లైన్ తీసి ఆపరేషన్ చేశారు బాబుకి. 3వ రోజున మేము వెంటనే సోమవారం నాడు వచ్చినప్పుడు బాబు బాగానే ఉన్నాడు, పర్వాలేదు, ఆపరేషన్ సక్సెస్ అయిపోయిందని చెప్పారు. తర్వాత తల్లిదండ్రులు ఇక్కడే 15 రోజులు ఉన్నారు. ఉంటే 3 వారాలు బట్టి అక్కడే ఉండి తల్లిదండ్రులు చూసుకొని డబ్బులు అవన్నీ ఎంత ఖర్చు అయినా ప్రతిదీ చీటీ తీసుకొని జాగ్రత్తగానే పెట్టారు, ప్రతి ట్యాబ్లెట్ జాగ్రత్తగానే పెట్టారు. కానీ వాళ్ళ తెలియకుండా ఓపెన్ చేసి కుట్లిప్ప తీసేసి మనిషిని 3 గంటలు ఉంచారంట. 4 గంటలు కుట్లిప్ప తీసి మనిషిని 4 గంటలు ఉంచాల్సిన అవసరం ఏంటి? పిల్లాడికి మొత్తం ఇచ్చి మళ్ళీ అలా చెప్పకుండా ఆపరేషన్ ఫెయిల్ అయ్యింది మళ్ళీ చేయాలని చేయటం ఏంటి? బాబుని చేతులారా సాగు కొట్టారండి వీళ్ళు. తిరిగే బాబు, ఆ బాబు ఏమైనా ఆరోగ్యం తక్కువవాడు, ఆ తల్లిదండ్రులకు సమాధానం చెప్పాలి, ఆయన ఎంపీ రావాలి. ఇలాగే ఎంతమంది బిడ్డలు సాగు కొడతారు, ఈ రూపాయల కోసం ఎంతమందితో ఆడుకుంటారు. మాకు ప్రభుత్వాన్ని గొప్పమని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళలేక మేము ఏదో చిన్నదాన్ని కూడా వస్తే అన్ని ఓపెన్ చేసి మనుషులను ఇబ్బంది పెట్టి వైద్యం చేపిస్తున్నారు. ఇలాగా మమ్మల్ని ఇలా చేస్తున్నారు. అది ఇంకో బిడ్డకి ఇలాంటిది జరగకూడదు. ఈ హాస్పిటల్ మూసేయాలి. అది ఎందుకంటే డాక్టర్ అంటే ప్రాణం పెట్టాలి. భావితరాలకు స్ఫూర్తిని అందించేలాగా ఎన్టీఆర్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో ఎన్టీఆర్ సర్కిల్ ని ఏర్పాటు చేస్తామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని పటమట ఎన్టీఆర్ సర్కిల్ ఆధునీకరణ పనుల్ని శనివారం ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిశీలించారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడారు. పటమట ఎన్టీఆర్ సర్కిల్లో చేపట్టిన ఆధునీకరణ పనుల్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి పరిశీలించడం జరిగిందని అన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కొన్ని సూచనలు చేయడం జరిగిందని, అందుకు అనుగుణంగా మార్పులు చేసి అతి త్వరలో ఎన్టీఆర్ సర్కిల్ ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. అలాగనే వెస్ట్ నియోజకవర్గంలో ఎన్టీఆర్ సర్కిల్ ఏర్పాటు సన్నాహకాలు మొదలైనట్లు తెలిపారు. దైవం అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహం కొత్తగా ఈ సర్కిల్ అంతా కూడా రెనోవేట్ చేయడానికి పూనుకున్న సందర్భంగా కొంత వర్క్ జరిగింది. ఈ వర్క్ని ఏమేమి అబ్జెక్షన్స్ ఉన్నాయో పరిశీలించడానికి గౌరవ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో నేను ఇక్కడున్న కార్పొరేటర్లు అందరం కూడా ఇక్కడికి వచ్చి ఈ విగ్రహాన్ని పరిశీలించడం జరిగింది. కొంచెం చిన్న పనులు మార్పులు సూచించడం గద్దె రామ్మోహన్ రావు సూచించడం జరిగింది. వాటికి అనుగుణంగా మార్పులు చేసి అతి త్వరలో ఈ ఎన్టీఆర్ సర్కిల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ రామారావు గారి విగ్రహాన్ని చుట్టూ కూడా సుందరీకరణగా తయారు చేసి చక్కటి అన్నగారిని స్మరించుకునే విధంగా అందరం కూడా ఇక్కడ చాలామంది ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ పార్టీ ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా అన్నగారి విగ్రహం దగ్గర దండేసి కార్యక్రమాలు మొదలు పెడతాం. అటువంటి విగ్రహం విజయవాడలో ఇవాళ ఎన్టీఆర్ సర్కిల్ అంటే అంత ఫేమస్ సర్కిల్ చక్కటి ఐలాండ్గా తయారయ్యే విధంగా ఇక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు అందరం కూడా దీన్ని కృషి చేస్తాం. తప్పకుండా రాబోయే భావితరాలకి ఇటువంటి ప్రతి నియోజకవర్గంలోనూ ఎన్టీఆర్ సర్కిల్ ఉండే విధంగా మేము కృషి చేస్తున్నాం. విజయవాడలో తప్పకుండా వెస్ట్ నియోజకవర్గంలో కూడా ఆల్రెడీ ప్లాన్ జరుగుతుంది. ఇవాళ తూర్పు నియోజకవర్గంలోనే కాకుండా ఇక్కడ ఈ ఎన్టీఆర్ సర్కిల్ మొత్తం విజయవాడ మొత్తం ఉన్న అభిమానులందరూ వస్తారు కాబట్టి అంటే ఈ ప్రాంతమే అందరికీ గుర్తొచ్చే ప్రాంతం. దానిలో ఆ విగ్రహానికి మరింత అంగులు తేవాలని చెప్పి ఒక డిజైన్ అప్రూవ్ చేయడం జరిగింది. కన్స్ట్రక్షన్ అయిన తర్వాత అనేక మంది నుంచి అబ్జెక్షన్లు వచ్చాయి.
ఎన్టీ రామారావు చుట్టూ కనపడాలి. ఏ మూలకు వచ్చిన ఎన్టీ రామారావు సర్కిల్ ఎన్టీ రామారావు కనపడాలి. అందువలన దానికి వాళ్ళ ఇంజనీర్ని, కాంట్రాక్టర్స్ని, మరి ఎంపీ గారు, మా తెలుగుదేశం పార్టీ ఆది నుంచి కూడా ఈ సర్కిల్ ఏర్పాటు చేయడానికి కృషి చేసిన మాజీ కార్పొరేటర్లు కానీ కార్పొరేటర్లు కానీ అందరి యొక్క సలహాల మేరకు దాన్ని వీలైనంత సుందరంగా అందరికీ ఇక్కడ రాగానే ఒక భక్తిభావం ఏర్పడుతుంది. ఆయనకి దండం పెట్టుకోవడం, విష్ చేసుకోవడం, అలాంటి భావన కలిగే విధంగా మంచి సర్కిల్గా ఇందాక మా ఎంపీ గారు చెప్పినట్లుగా దీని ఒక మంచి గ్రౌండ్గా తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున సూచనలు చేసుకోవడం జరిగింది. ఇంకా కూడా అవి తయారైన తర్వాత ఉన్న లుక్ను బట్టి, పబ్లిక్ ఒపీనియన్ను బట్టి ఏమైనా మార్పులున్నా కూడా చేసుకునే విధంగా దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ద్వారా వృద్ధులు, వితంతువులు, వికలాంగులు తమ దైనందిన జీవితాన్ని మరింత గౌరవంగా, ఆత్మవిశ్వాసంతో గడపగలుగుతున్నారని ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 63వ డివిజన్ న్యూ రాజీవ్ నగర్, రంగాబొమ్మ సెంటర్ దగ్గర మరియు 62వ డివిజన్ ఎల్బీఎస్ నగర్ వికలాంగుల హాస్టల్ నందు అవ్వాతాతలు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు పాల్గొని వారి సమస్యల్ని అడిగి తెలుసుకుని పెన్షన్ నగదును అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు ప్రజలకిచ్చిన వాగ్దానాలని తూచా తప్పకుండా నెరవేర్చడం జరిగిందని పేర్కొన్నారు. విపక్షాల విమర్శల్ని సైతం ఎదుర్కొంటూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రతి వాగ్దానాన్ని అమలు చేయడం జరిగిందని తెలిపారు. ప్రజలకి వాగ్దానం ఇచ్చాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గత ప్రభుత్వం 3,000 రూపాయలు ఇచ్చే పింఛన్ని 4,000 రూపాయలు పెంచుతామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం 3,000 రూపాయల పింఛన్ని 4,000 రూపాయలు పెంచాం. ఎన్నికల్లో మేము వాగ్దానం ఇచ్చినప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఎగతాళి చేశారు. వీళ్ళు ఎన్నికల కోసం మాట్లాడుతున్నారు, ఎన్నికల అనంతరం ఎవరో కనపడరు, ఎవరో పింఛన్ పెంచరని. 2014లో ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు ఆనాడు 200 రూపాయలు ఉండేది పింఛన్. 2014-19 కాలంలో 2,000 రూపాయలు ఉన్న పింఛన్ని, 200 రూపాయలు ఉన్న పింఛన్ని 2,000కి పెంచింది కూడా ఆనాడు మేము అధికారంలో ఉన్నప్పుడే తెలుగుదేశం పార్టీ. తర్వాత 2019 ఎలక్షన్లో 2,000 ఉన్న పింఛన్ని 3,000 చేస్తామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అందరూ ప్రజలు ఓట్లు వేశారు. ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసినాక 2,000 పింఛన్ను 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. వాళ్ళకి పింఛన్దారుల్ని 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించారు. ఇవాళ దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా వృద్ధులకి, వితంతులకి 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాం. వికలాంగులకి ఈ దేశంలోనే ఎక్కడా లేదు. ఎన్నికల ముందు చెప్పాం 3,000 ఉన్న పింఛన్ 6,000 చేస్తామని చెప్పి. ఇచ్చిన మాట ప్రకారం 6,000 రూపాయలు చేయటమే కాకుండా ఉదయమే 6 గంటలకి రాష్ట్రంలో 63 లక్షల మంది పింఛన్దారులు ఉంటే 63 లక్షల పింఛన్దారులకి ఇళ్లకెళ్ళి తలుపు తట్టి 6 గంటలకే పెన్షన్లు ఇస్తా ఉన్నాం. దానివల్ల వికలాంగుల్లో ఒక ఆత్మస్థైర్యం, ఒక మనోధైర్యం పెరిగింది. వాళ్ళకు కూడా సమాజంలో గౌరవం పెరిగింది. ఎందుకంటే ఏ పని చేసుకోలేక ఇబ్బందులు పడుతూ ఉన్నా వాళ్ళకి ఈ పింఛను చాలా సహాయకారైంది. అట్లాగే అన్నా క్యాంటీన్లు 5 రూపాయలకి భోజనం పెట్టి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఇస్తా ఉన్నాం. 3 గ్యాస్ బండ్లు ఇచ్చాం. జపమాల ప్రార్థన అనేది యేసుక్రీస్తు జీవితానికి సంబంధించిన వివిధ రహస్యాలను ధ్యానించే ప్రార్థన అని హెజ్జోనిపేట ఆర్సీఎం చర్చి విచారణ గురువులు గువ్వల బాలరాజు, సహాయక గురు ఫాదర్ చిన్నాబత్తిని శౌర్యులు తెలిపారు. ప్రతి ఒక్కరూ మరియమాత వలె పవిత్రతతో జీవించాలని సూచించారు. హెజ్జోనిపేట మరియమాత మోక్షారోపణ దేవాలయంలో జపమాల మాత పూజిత మాసం ముగింపు ప్రార్థనలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా విచారణ గురువులు గువ్వల బాలరాజు మాట్లాడారు. జపమాల
ప్రార్థన అనేది యేసుక్రీస్తు జీవితానికి సంబంధించిన వివిధ రహస్యాలను ధ్యానించే ప్రార్థన అని చెప్పారు. జపమాల ద్వారా భక్తులు మరియ మాతతో ఒక వ్యక్తి గత బంధాన్ని ఏర్పరచుకుంటారని తెలిపారు. ఆమెను తమ తల్లిగా భావిస్తూ ఆమెను మార్గదర్శకురాలిగా స్వీకరిస్తారని వివరించారు. జపమాల చెప్పటం అనేది మరియ తల్లి పట్ల భక్తికి ఒక నిదర్శనమని తెలిపారు. జపమాల అనేది కేవలం పూసలను లెక్కించడమే కాదని అది క్రీస్తు జీవితాన్ని లోతుగా ధ్యానించడానికి, మరియ తల్లితో ఉన్న బంధాన్ని బలోపేతం చేసుకోవటానికి, దేవునితో మరింత అనుబంధం ఏర్పరచుకోవడానికి ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధనమని వివరించారు. ప్రతి ఒక్కరూ మరియమాత వలె పవిత్రతతో జీవించాలని సూచించారు. బాహ్యముగానే నాటి నుండి ఇది మొదటి గడియగా మనమందరం కూడా భావిస్తూ అనునిత్యము రేపటి నుండి కుటుంబపరంగా, వ్యక్తిపరముగా మన యొక్క కష్ట సుఖాలలో దేవత దేవుని యొక్క అన్యోన్య భావాలను పొందుపరచు కారణంగా లోక సమస్తము శాంతి సమాధానాలకి కారణముగా ఉంటూ ఉంది. ఈ విషయాన్ని గమనిస్తూ జపమాల కేవలము మరియమాత మధ్యస్థ నివేదిక ప్రార్థన సభలు, దివ్య పూజ బలియందు మరి యొక్క ప్రవర్తన నడవడిక సరిగా లేని ఎడల నా యొక్క కుటుంబ జీవితంలో జపమాలు చెప్తూ ఉన్న, దివ్య పూజ బలి చేస్తూ ఉన్న విజయవాడ పెచ్చన్పేట మోక్షారోపణ దేవాలయంలో అక్టోబర్ 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు జపమాల మాతను స్మరణ చేసుకుంటూ యేసుప్రభు యొక్క తల్లిగా గౌరవిస్తూ ఆ జపమాలను జపిస్తూ జపమాల మాత ద్వారా మా యొక్క విచారణలో ఉన్నటువంటి గురువులను, కన్యాశ్రీలను, ఉపదేశిని, అదేవిధంగా సంఘ పెద్దలను, విశ్వాసులందరినీ ప్రత్యేకంగా దీవించి ఆశ్రయించమని ఈ నెల మొత్తం కూడా జపమాల మాత ద్వారా మేము ప్రార్థించి ఉన్నాము. జపమాల ఒక ఆయుధము. జపమాల ద్వారా ఆ రక్షకుని చేరేదానికి ఒక గొప్ప సాధనము అని చెప్పేసి మేము నమ్మి ఈ జపమాల మాత ద్వారా మా యొక్క విచారణలో ఆధ్యాత్మికంగా ఎదిగేదానికి, ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగేదానికి ఈ యొక్క జపమాల మాకు సహాయపడుతుంది. ప్రతిరోజు కూడా మా విచారణలో సాయంకాలము 6 గంటలకు జపమాల ప్రదక్షిణ, పరిశుద్ధ దివ్యబలి పూజ, ఆ విధంగా మరియ తల్లి ద్వారా మా యొక్క విన్నపాలను, ఆ జపమాల మాత ద్వారా మా యొక్క కోరికలను యేసుప్రభు యొక్క పాదములు చేరేదానికి ప్రయత్నం చేసి ఉన్నాము. ప్రతి నెల 1వ తేదీ రాష్ట్రంలో పెన్షన్ల పండుగ జరుగుతుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని తెలిపారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ మొత్తాలు పెంచి పేదల సామాజిక భద్రత, ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు పేదల జీవన ప్రమాణాలని మెరుగుపరుస్తున్నాయని శివనాథ్ పేర్కొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎంపీ కేశినేని శివనాథ్ పేదలకు పెన్షన్లు పంపిణీ చేశారు. వెస్ట్ ఎమ్మెల్యే కార్యదర్శి ప్రతిపాటి శ్రీధర్తో కలిసి స్థానిక ప్రజలకు పెన్షన్లు అందజేశారు. ప్రతి నెల 1వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పండుగల మారిందని ఎంపీ తెలిపారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ మొత్తాలు పెంచి పేదల సామాజిక భద్రత, ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు పేదల జీవన ప్రమాణాలని మెరుగుపరుస్తున్నాయని తెలియజేశారు. మహిళల పట్ల సీఎం ఇచ్చిన హామీలు నెరవేరుతున్నాయని, ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం వంటి పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని ఆయన తెలిపారు. ప్రతి నెల 1వ తారీఖున యథావిధిగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్ల కార్యక్రమం ప్రతిరోజు 4,000 రూపాయలు ఇవ్వటం, మేము వచ్చిన మొదటి రోజు నుంచి ముందు 3 నెలలు కూడా అమౌంట్ ఇచ్చి పేదల కళ్ళల్లో ఇవాళ ఆనందం చూస్తుంది కూటమి ప్రభుత్వం. ఈ కార్యక్రమానికి ప్రతినిత్యం ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న సుజనా చౌదరి గారు కానీ, ఆయన లేని పక్షంలో నేను కానీ ఇక్కడికి వచ్చి కూటమి తరపున పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం రెండూ ఒకే ఘాటిన తీసుకువెళ్ళబోతుంది కాబట్టి ప్రజల కళ్ళలో ఆనందంగా ఉంది. తప్పకుండా అమరావతి ప్రాంతంలో భాగమైన ఈ విజయవాడలో అభివృద్ధి, అంతేకాకుండా మన పిల్లల భవిష్యత్తు, సంక్షేమం, అన్నిటికన్నా ముఖ్యంగా ఆత్మవిశ్వాసంతో మెలిగే విధంగా ఈ ప్రభుత్వం వాళ్ళ ప్రజలను ముందుకు తీసుకువెళ్తుంది. ఇటువంటి
పేద వారి కళ్ళల్లో ఆనందం చూపిస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకై వారి అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. భాషా ప్రయుక్త రాష్ట్రాల పితామహుడు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువులు బాసిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కొనియాడారు. పొట్టి శ్రీరాములు త్యాగాన్ని నీరు కార్చే విధంగా చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తుందని విమర్శించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి మాజీ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, శాసనమండలి సభ్యులు లేలాపిరెడ్డి తదితరులు నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి అసూలు బాసిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగ ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించిందని చెప్పారు. నవంబర్ 1న తెలుగు ప్రజలందరూ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారని, కానీ దురదృష్టవశాత్తు 2014 నుంచి 2019 వరకు అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, చంద్రబాబు నాయుడు కూటమి నేతలు పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితాన్ని విస్మరించారని విమర్శించారు. ఒక ఆశయం కోసం తెలుగు మాట్లాడే ప్రజలందరూ కూడా ఒక రాష్ట్రంగా ఉండాలని కోరుకోవటం, ఆ కోరుకున్న దాన్ని సాధించడం కోసం పూజ్య మహాత్మా గాంధీ ఆలోచనల్ని ఆచరణలో తీసుకొని ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటానికి తన ప్రాణాన్ని తృణప్రాయంగా భావించి అసువులు బాసినటువంటి మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారి ఈ రోజున సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా సమాజానికి కావలసినటువంటి అవసరమైనటువంటి వాటిని సాధించుకోవడానికి సంబంధించి ఉద్యమాలు చేసినా, దీక్షలు చేసినా, నిరాహార దీక్షలు చేసినా గుర్తుకొచ్చేది మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారి పేరు. నిజంగా ఆయనకు అవసరంలా, కానీ తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం, భాషా ప్రయుక్తంగా ఒక రాష్ట్రం ఉండాలా. ఆ రాష్ట్రం ఏర్పడినప్పుడే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచి జరుగుతునే భావంతోనే ఆయన ఆమరణ నిరాహార దీక్ష వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఏదైతే మన పెద్దలు ఇందాక అప్పిరెడ్డి గారు చెప్పారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎప్పటి నుంచో తెలుగు ప్రజలందరూ కూడా కలిసి ఉండాలని చెప్పని 58 రోజులు నిరాహార దీక్ష చేసి ఆయన ప్రాణాలు సైతం అర్పించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. వారి త్యాగానికి ఫలితంగానే ఆ రోజు ఆంధ్ర రాష్ట్రం అవతరించడం జరిగింది. దాన్ని నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా తెలుగు ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు. దురదృష్టవశాత్తు రాష్ట్ర విభజన తర్వాత 2014 నుంచి 2019 వరకు కూడా అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇతర నాయకులందరూ కూడా కావచ్చు, వారి యొక్క పొట్టి శ్రీరాములు గారి యొక్క త్యాగ ఫలితాన్ని పట్టించుకోకుండా రాజకీయ ఉద్దేశంతో నవంబర్ 1ని ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం పక్కన పెట్టి ఏదైతే జూన్ 2 మన రాష్ట్ర విభజన దినోత్సవం ఉందో ఆ రోజు నవనిర్మాణ దీక్ష, దిక్కుమాల దీక్షలు అని చెప్పని ఆ రోజు ఆ కార్యక్రమాన్ని 5 ఏళ్ళు కూడా సాగించడం జరిగింది. ఆ తర్వాత అనేక సంఘాలు కావచ్చు, అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారి అభిమానులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు చాలామంది ఆయనకి వినతి పత్రాలు ఇచ్చారు. సార్, నవంబర్ 1 పొట్టి శ్రీరాములు గారికి త్యాగ ఫలితంగా వచ్చిన ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు రేపు అధికారంలో రాగానే ప్రకటించాలనగానే ఆయన మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన నవంబర్ 1నే ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా చాలా ఘనంగా కూడా నిర్వహించడం జరిగింది. పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుండిచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమాన్ని చేశారు. మళ్ళీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక 2024 నవంబర్ 1 లేదు, ఈరోజు 25 నవంబర్ 1 లేదు. కానీ పొట్టి శ్రీరాములు గారి మీద దొంగ ప్రేమ అని చెప్పని
ఎందుకంటే పొట్టి శ్రీరాములు గారిని నీరు గార్చే విధంగా, వారి త్యాగాన్ని నీరు గార్చే విధంగా పనిచేసిన ప్రభుత్వం ఏముందంటే ఆంధ్ర రాష్ట్రంలో అది చంద్రబాబు ప్రభుత్వం మాత్రమే అని చెప్పి మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారి త్యాగానికి ఫలితంగా గుర్తుగా వారు ఏదైతే జన్మించిన జిల్లాకి పొట్టి శ్రీరాములు జిల్లా అని చెప్పని వారు పెట్టడం కానివ్వండి, అనేక కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మొందా తుఫాన్ని టీమ్ స్పిరిట్ తో సమర్థవంతంగా ఎదుర్కొన్నామన్న సీఎం చంద్రబాబు. ఇకపైన ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని చంద్రబాబు పిలుపు. ఈ సైక్లోన్ అనుభవాన్ని మున్ముందు విపత్తుల కార్యాచరణ కోసం మాన్యువల్ గా రూపొందిద్దామన్న సీఎం. పెద్దపట్నంలో నివాసం ఉంటున్న యానాది కుటుంబాలను దత్తత తీసుకున్న మంత్రి కొల్లు రవీంద్ర. ప్రభుత్వం ప్రకటించిన P4 కార్యక్రమం కింద దత్తత తీసుకున్నట్లు ప్రకటించిన కొల్లు రవీంద్ర. యానాది కుటుంబాలకు తక్షణమే ఆధార్, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని అధికారులను ఆదేశించిన మంత్రి. ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామి వాళ్ల దేవస్థానంలో ప్రారంభమైన మండల మాలధారణ నవంబర్ 1 నుంచి నవంబర్ 5వ తేదీ వరకు మాలధారణలు జరగనున్నాయన్న వైదిక కమిటీ సభ్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ. డిసెంబర్ 15వ తేదీన భవానీ దీక్ష విరమణలు పూర్తవుతాయని వెల్లడి. విజయవాడలో రెచ్చిపోతున్న ప్రైవేట్ హాస్పిటల్స్ మాఫియా. మరొకసారి తెరపైకి వచ్చిన విజయవాడ స్వర హాస్పిటల్. వైద్యం వికటించడంతో విద్యార్థి మృతి. హాస్పిటల్ ఎదుట ఆందోళనకి దిగిన మృతుని బంధువర్గం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.